హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్మార్ట్ కవిత. సో పిల్లలకి హాలిడేస్ కదా, సో నా వ్లాగ్ మొత్తం మంచిగా పిల్లలతోనే ఉంటుందన్నమాట. సో సెల్ఫ్గా నేను కాన్ఫిడెన్స్గా తీసుకొచ్చి కెమెరా ముందు నేను నా అంతలో నేను చూపించుకోలేకపోతున్నాను. కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను అనమాట. సో మెల్లిమెల్లిగా స్లోగా స్టార్ట్ చేయాలి కదా ఏదన్నా కానీ. సో జస్ట్ ఈరోజు నేను ఏదైతే హెయిర్ స్టైల్ వేసుకున్నానో, జస్ట్ ఎలా రెడీ అయ్యాను, ఎలా సింపుల్గా రెడీ అయ్యాను అనేది చూపిద్దాము అని ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఈ కుర్తీ గురించి చెప్పాలి. ఈ కుర్తీ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా బాగుంది, మంచి కంఫర్టబుల్గా ఉంది. నేను లింక్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు బై చేసి మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ సైజు బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ నా హెయిర్ సో జస్ట్ అలా సింపుల్గా ఫ్రెంచ్ టై వేసేసుకున్నాను అనమాట. ఈ సమ్మర్కి అయితే నాకు ఇదే కంఫర్టబుల్ అనిపిస్తుంది. మంచిగా మార్నింగ్ వేసుకుంటే మళ్ళీ నైట్ వరకు హాయిగా అట్లా ఉంటుంది, చెమటలు పట్టినా ఏం అనిపించదు అనమాట. సో ఈ కుర్తీకి హెయిర్ స్టైల్ సెట్ అయిపోయింది అని అనిపించింది నాకైతే. అండ్ మంచిగా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బెలూన్ లాగా ఎలాస్టిక్ ఇచ్చేసారు. అండ్ క్లాత్ వైజ్గా అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది. వేసుకోవచ్చు ఎప్పుడైనా, మనం సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లో అయినా కానీ మనం ఇలాంటి ఫుల్ కుర్తీస్ అనేది వేసుకోవచ్చు. నాకు ఇష్టం ఇలాంటివి వచ్చేసి. అండ్ ఫేస్కి అయితే నేను ఇప్పుడు ఈ మధ్య ఏమీ పెట్టుకోవట్లేను, జస్ట్ ఆ సెరం ఒకటి పెట్టుకుంటాను అనమాట. అండ్ సో నాకు డార్క్ సర్కిల్స్ కాబట్టి ఇంకెలాంటి కార్టికా ఐలైనర్ అలాంటివి ఏమి పెట్టుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని ఇంకా నల్లగా చేసుకోవడం ఎందుకు అని మానేశాను. అండ్ మన గణేష పాప కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లల కోసం ఏంటి అని అంటే వాళ్ళకి సైకిల్స్ కావాలంట. సూర్యాన్ సైకిల్ వచ్చేసి రిపేర్కి వచ్చింది, ఆయన సైకిల్ వచ్చేసి రిపేర్ చేయించి మన గణేష పాప కోసం ఒక సైకిల్ తీసుకుందాము. అండ్ ఫస్ట్ వెళ్ళే ముందు జీలకర్ర వాటర్ తాగేస్తున్నాను. మార్నింగ్ ఒక గ్లాస్ తాగాను, ఈరోజు ఎందుకో నేను ఒక 3-4 టైమ్స్ తాగుదాము అని చెప్పి నేను ఉంచుకున్నాను. ఎందుకంటే నాకు కాఫ్ అనేది చాలా ఉంది. నాకు జీలకర్ర కొంచెం ఎక్కువ నోట్లో వేసుకొని నములుతూ ఉంటే కూడా రిలీఫ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి గోంద్ అంటారనమాట. ఇది ఎలాంటి మనకి డ్రై ఫ్రూట్ షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ నార్మల్ షాప్స్లో కానీ మనకు దొరుకుతుంది. నేను ఎస్టర్డే వ్లాగ్లో నానబెట్టాను, ఈరోజు తింటున్నాను అనమాట. మార్నింగ్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి మనం ఏదన్నా కానీ. అలా డైరెక్ట్గా తినవచ్చు, లేకపోతే మనం ఏదైనా షర్బత్లో వేసుకొని తినవచ్చు, లేకపోతే జస్ట్ నార్మల్గా వాటర్లో కలిపేసుకొని తాగొచ్చు. ఈరోజు నేను 2 టైమ్స్ తాగాను. ఇప్పుడు ఇందాక నేను ఒకసారి తిన్నాను కదా, దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి షర్బత్ చేసుకొని తాగినా అనమాట. ఎట్లా వేసుకున్నాను అనేది కూడా నేను చూపిస్తాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం తిన్నాము మర్చిపోయా. సో ఎస్టే బ్లాగ్లో చూపించాను అనుకుంటా, ఐ థింక్ సో. ఏం తిన్నామో కూడా మర్చిపోయాను. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా షాప్కి అయితే వచ్చాను. ఏది కావాలి? ఈ పింక్ కంటే ఈ పింక్. చూసినా నీ కాలు కిందికి అందుతున్నాయి, అందుకే కొంచెం పెద్దది తీసుకో అని చెప్తున్నాను నేను. చూసినా నీకు చిన్నగా అయిపోయింది ఆ సైకిల్. కాలు చూడు ఎట్లా కిందికి అందుతున్నాయి మొత్తం. జస్ట్ ట్రై చేయి, తీసుకో, నుట్టిగా ట్రై చేయి, ఎక్కి చూడు. అది తీసుకుందాం గణేష, అది తీసుకుందాము, ఇది ఊరికే ఎక్కి చూడు. నువ్వు పడవ బేటా, ఎక్కి చూడు. అది పోతే ఇంకోటి ఇచ్చేది. హ్యాండిల్ మీద కాలు పెట్టు గణేషా. దీనికి వీల్స్ లేవు, ఇక పడిపోతాడు. గణే
విన్నారు కదా మన గణేశమ్మ మాటలు. నేను మాట్లాడకుండా గణేశమ్మ మాటలు పెడదాము అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సో ఈవినింగ్ ఇది అండ్ నేను మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ చేశాను వ్లాగ్. ఆఫ్టర్నూన్ లంచ్ చాలా హడావిడిగా, బికాస్ నాకు బయటనే 2:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు, ఫాస్ట్గా అన్నము పప్పు వండేసుకొని తినేసామన్నమాట. ఇంకా కొంచెం వేడిగా ఉండేసరికి, బాగా ఎండగా ఉండేసరికి ఒక చిన్న నాప్ వేసేసాను. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. నేను ఇందాక చెప్పాను కదా షర్బత్ చేసుకున్నాను అని చెప్పి 2 spoons ఆఫ్ గోందా వేసేసుకొని, ఒక హనీ, కొంచెం పుదీనా ఆకులు అండ్ అలాగే కొంచెం నిమ్మకాయ, ఒక బద్ద ఆఫ్ నిమ్మకాయ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని తాగేస్తున్నాను ఇప్పుడు. నాకు ఉట్టిగా తినడం కంటే ఇలా తాగడం బెటర్ అనిపించింది. బట్ నాకు ఏంటి అని అంటే, నేను ఎక్కువ లిక్విడ్, ఈ మధ్య జీలకర్ర వాటర్ ఎక్కువైపోయింది అండ్ అలాగే వాటర్ కూడా ఎక్కువ తాగేస్తున్నాం కదా, సో ఎక్కువ లిక్విడ్ కంటే అలా తింటే బాగుంటుంది అని చెప్పి అలా తింటున్నాను, ఇలా కూడా తాగుతున్నాను. బట్ ఇదైతే నాకు టేస్ట్ మంచిగా అనిపించింది. ఇంకా దీనిలో మనం సబ్జా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, హనీ బదులు మిస్ట్రీ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఎందుకు, ఇంకా మనం మిస్ట్రీ యాడ్ చేసుకుంటే కూడా మనకి ఇంకా మన బాడీకి ఏంటంటే చలవ ఇస్తుంది, కూలింగ్నెస్ ఇస్తుంది అనమాట, వేడి అనేది తగ్గించేస్తుంది. నాకు కాఫ్ చాలా 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 అయింది వేడి వల్ల కూడా. కొంచెం బాడీలో ఏంటి అని అంటే అక్కడక్కడ ఇప్పుడు ఏమంటారు వేడి కురుపులు అవి వచ్చేస్తున్నాయి కదా, సో అవి తగ్గించుకోవడానికి నేను మెయిన్గా ఇది తాగుతున్నాను. అండ్ ఏంటి అని అంటే మనకి గోంద ఏంటి అని అంటే మనకి హెయిర్ ఫాల్ కూడా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, తొందరగా అది రీగ్రోత్ ఇస్తుందంట. యాక్చువల్లీ గోంద అంటే ఏంటి అని అంటే మనకి చెట్లల్లోకి, మీరు ఏదైనా పెద్ద పెద్ద చెట్లు చూడండి, చాలా పెద్దగా ఉన్న చెట్ల దగ్గర చిన్నగా ఇట్లా గమ్ములాగా గట్టిగా ఫామ్ అయిపోతుంది, రాయిలాగా అవుతుంది. సో దాన్ని గోంద అంటారనమాట. సో అంత స్ట్రాంగ్గా ఉన్న గమ్ని మన బాడీలోకి తీసుకుంటే హెయిర్ రీగ్రోత్ వస్తుంది, బోన్స్కి చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది. అందుకే నేను ఇది పాస్ట్ 4 days నుంచి నేను ట్రై చేస్తున్నాను. అబద్ధం చెప్పడం ఎందుకు చెప్పండి, నేను 4 days నుంచి అయితే కంపల్సరీ ప్రతిరోజు నేను తీసుకుంటున్నాను. సో ఈరోజు సింపుల్గా ఆలూ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నైట్ డిన్నర్కి వచ్చేసి ఎన్ని బట్టలు మార్చాలి కానీ ఈవినింగ్ ఏం పని ఉంటుంది అని అనుకుంటాము, బట్ కిచెన్లో మనం చేస్తున్న కొద్దికి పనులు అనేవి వస్తూనే ఉంటాయి. ఈ మధ్య నేను షింక్లో గిన్నెలు అస్సలు ఉంచుకోవట్లేదు, ఎప్పటికప్పటికి మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అలా తోమేసుకుంటున్నాను అనమాట. తోమేసుకుంటే ఏంటి అని అంటే మనకు కూడా ఎక్కువ పని ఉన్నట్టు అనిపించదు అండ్ అలాగే ఓవర్ అంటే మనకి కూడా ఏంటంటే చూడగానే అబ్బా ఇప్పుడు ఇంత పని చేయాలా అని కూడా మనకి ఫస్ట్ మైండ్కి అలా అనిపించదు అనమాట. సో నేను ఆ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయే లోపల నేను వాటర్ బాటిల్స్ నింపేసుకున్నాను, బాటిల్స్ వాష్ చేసుకొని వాటర్ బాటిల్స్ నింపుకున్నాను, గిన్నెలు తోమేసుకున్నాను. అండ్ ఒక్కసారి లైట్ టచ్అప్ ఇచ్చేస్తాను కిచెన్కి. కొంచెం సెల్ఫ్స్లో కొంచెం హడావిడిగా ఉన్నాయన్నమాట. కొంచెం ఏమంటారు గ్రాసరీ అవి గిన్నెలు ఉంటాయి, డబ్బాలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అవి హడావిడిగా ఉంటే లైట్గా సర్దేసుకుంటాను ఇప్పుడు. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి నాకు కిచెన్ అంటే నేను కుకింగ్ దగ్గరికి, వంట చేసుకునే దగ్గరికి అందుబాటులో మనకి మసాలా అవి ఉంటాయి కదా, అవి ఇక్కడ స్టోరేజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇది ఇక్కడ 3 steps ప్లాస్టిక్ది కనబడుతుంది కదా, ఇది కూడా నేను ఏంటి అని అంటే స్టీల్లో తీసుకుందాం అనుకున్నాను. బట్ స్టీల్లో నాకు చూశాను స్టీల్ షాప్స్కి వెళ్ళి చూశాను, 1000-1500 అలా ఉన్నాయి. ఆన్లైన్లో 200-300కి ఉన్నాయి. బట్ ఏంటంటే అవి వెయిట్ ఆపవు, కింద పడిపోతాయి అని కూడా రివ్యూస్ ఉన్నాయన్నమాట. అయితే నేను మొత్తం ఒక్కసారి సెటప్ తీసుకుందాము, మసాలా దాన్ని కూడా ఏంటి అంటే మొత్తం ఒక్కసారి గ్లాస్ ఐటెం తీసేసుకొని దానికోసం చెక్కది మనకి దొరుకుతుంది కదా, సో అలా అన్నా తీసుకుందాం, లేకపోతే స్టీల్లో అన్న పెద్దదన్నా తీసుకుందాము అని చెప్పి జస్ట్ ఇప్పుడు కొంచెం ఆపాను అనమాట. సో అప్పటి వరకు అయితే మనము చేసుకోవాలి కదా, నా దగ్గర ఉన్నవి
హనీ జార్స్ కానీ జామ్ జార్స్ కానీ అవి పడేయను, సీసంవి అవి ఉంచుకుంటారనమాట. సో దానిలో స్టోరేజ్ చేసుకున్నాను, కొన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకున్నాను. అండ్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను పెసరట్టు వేసుకుందామని పెసర్లు అండ్ అలాగే బియ్యం నానేసుకుంటున్నాను. చెప్పాను కదా ఏం వర్క్ ఉంటుంది అని, చేసిన కొద్దికి వర్క్ వస్తానే ఉంది. మన గణేష పాపకి ఇప్పుడు ఆయిల్ పెడుతున్నాను నేను హెయిర్కి. చాలా 5 days అయిపోయింది నేను ఆయిల్ పెట్టక. అలాగే పిలకలు వేసుకొని తిరిగేస్తుంది అనమాట. బయట మట్టి ఉండేసరికి ఆ మట్టిలో ఇప్పుడు దాకా ఫుల్ ఆడింది. నేను కిచెన్లో వర్క్ చేసుకున్న కొద్దికి తను మట్టిలో ఆడింది అనమాట. దగ్గరగా 1 hour ఆడింది. సో ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసేసి ఒకసారి స్నానం చేయించేసాను. ఎట్లాగో ఈవినింగ్ అయింది కదా అని స్నానం చేయించేసి ఇంకా మంచిగా డ్రెస్ చేంజ్ చేసేసి ఇప్పుడు ఆయిల్ పెడుతున్నాను అనమాట. సో యాక్చువల్లీ మేము ఆయిల్ కూడా ఏంటి అని అంటే పారాషూటే యూస్ చేస్తాను గణేషకి కూడా. గణేష హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంది. సో నా హెయిర్ స్ట్రక్చర్ అయితే తనకు రాలేదు. తన హెయిర్ ఏంటి అని అంటే మొత్తం స్ట్రైట్గా ఉంటుంది అండ్ అలాగే కూడా ఫుల్ సాఫ్ట్గా ఉండదు. కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది, కొంచెం రఫ్నెస్ ఉంటుంది. నాకైతే ఎక్కువ రఫే అనిపిస్తుంది అనమాట. గణేషకి ఇప్పటికీ మేము 3 times గుండు చేపించాము. ఇంకొకసారి గుండు చేపించాల్సి వస్తే చేపించేస్తాను. ఏముంది, చిన్నపిల్లలే కాబట్టి చేపిస్తే కూడా వాళ్ళ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో తన హెయిర్ అయితే మొత్తం స్ట్రైట్గా ఉంటుంది అనమాట. రింగుల్ కర్లీ హెయిర్ అయితే అస్సలు కాదు. అండ్ ఇప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు మంచిగా హ్యాపీగా పెట్టుకుంటుంది. అండ్ తన కోసం నేను వేరే ఆయిల్ ప్రిపేర్ చేసి పెడతాను. ఇద్దరం అదే పెట్టుకుంటాము. యాక్చువల్లీ ఇప్పుడు అది అయిపోయింది, చెయ్యాలి. నేను చేసినప్పుడు నేను పక్కా మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం సైకిల్ తొక్కేస్తున్నావా, భయపడుతున్నావా? ఏం కాదు. పడవు తిప్పు, పెడల్ని తిప్పు. ఇగో ఇటు సైడ్ తిప్పు, ఇటు. ఇప్పుడు మనం ఇటు పోవాలి కదా, ఇటు తిప్పు పెడల్ని. వెరీ గుడ్. స్ట్రైట్ అది అట్లాగే. వద్దు, స్ట్రైట్. ఇప్పుడు మళ్ళీ ఇటు. నా చేతి ఉంది. సూర్య చెల్లె చూడ సైకిల్ తొక్కుతుంది. తొక్కు స్ట్రైట్. సూర్య చెల్లె సైకిల్ తొక్కుతుంది చూడు. తొక్కుతుంది. వదిలేసే ఉన్నా, నేనేం పట్టుకోలే. పట్టుకున్నా బేటా, పట్టుకున్నా పదా. నువ్వు తొక్కు, బలం పెట్టు. బలం పెట్టు. నడు. నేను తొయ్యాను, నువ్వు తొక్కాలి. అగో చిన్న బాబు తొక్కట్లేడా నీకన్నా తమ్ముడు? తొక్కు. అక్క ఉంది, నువ్వు చూసుకో, ముందట చూసుకో.
సో కిచెన్లో వర్క్ కంప్లీట్ అయిపోయాక అలా కాసేపు బయటికి వెళ్ళాను. సో ఈరోజు సైకిల్ కొనుక్కుంది కదా, అమ్మవారు అస్సలు వదలట్లేరు గణేష పాప దాన్ని. సైకిల్ పాప అస్సలు వదలట్లేదు అనమాట. తొక్కిపియమ్మ అని బాగా ఏడుస్తే ఇంకా కాసేపు తనతో పాటు అలా బయటికి వెళ్ళాను. ఈ మధ్య నేను కిచెన్లో ఏంటి అని అంటే ఎలాంటి ప్లాస్టిక్ కవర్స్లో అలా గ్రాసరీ ఉంచడం అస్సలు ఉంచట్లేదు. ఎప్పటికప్పటికి దేంట్లోనో దానిలో స్టోరేజ్ చేసేసుకుంటున్నాను అనమాట. అలా చేసుకోవడం వల్ల కూడా ఏంటి అని అంటే మనకి నీట్నెస్ అనిపిస్తుంది. అండ్ మనకి కవర్స్ కూడా ఇంట్లో ఎక్కువ ఉండకుండా, గజిబిజి ఉండకుండా కిచెన్ కూడా మనకి నీట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను చపాతీ పిండికి కలిపేసుకున్నాను. నైట్ కంపల్సరీ చపాతీ చేసుకోవాల్సిందే. పిల్లల కోసం రైస్ అయిపోయింది, అండ్ కర్రీ చేశాను, ఆలూ ఫ్రై చేశాను, అండ్ ఇప్పుడు వచ్చేసి చపాతీకి పిండి కలిపేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే చపాతీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో కొంచెం నేను ప్రతిరోజు చేస్తాను కాబట్టి మెత్తగా రావడానికి జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అండ్ అలాగే ఆయిల్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే పిండి కలిపేసుకుంటాం కదా, కలిపేసుకున్న తర్వాత దాని నుంచి మనం పైన కూడా కొంచెం ఆయిల్ వేసి అలా కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే చపాతీస్ చేసుకునేటప్పుడు మంచిగా మెత్తగా వస్తాయన్నమాట. అండ్ కొంతమంది పెరుగు యాడ్ చేసుకుంటారు. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల కూడా చపాతీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. నేను ట్రై చేశాను, అది ఇంకొకసారి నేను చూపిస్తాను. బయటికి రాగానే మంచిగా చంద్రుడు నెలవంక కనబడిందనమాట. సో ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నెలవంక చూడగానే దేవుణ్ణి చూడాలి అని అంటారు. సో నేనైతే అది నమ్ముతాను. చూసినప్పుడు లేకపోతే అలా చూడగానే నా చేతుల్ని చూసుకోవడం కానీ, మన గణేష పాప ఫేస్ చూడడం కానీ, లేకపోతే వెంటనే ఇంట్లో దేవుని ఫోటో చూడడము, లేకపోతే ఇప్పుడు వేప చెట్టు మనం దేవుణ్ణే పోలుస్తాం కదా, అలా వేప చెట్టు మా ఇంటి బయటనే నాకు వేప చెట్టు ఉంటుంది. అలా నెలవంక చూడగానే నాకు వేప చెట్టే కనబడుతుంది అనమాట. సో అలాంటివి కొన్ని నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 8:45 అయిపోయింది. సో పిల్లలకు తినిపిస్తే నా వర్క్ ఆల్మోస్ట్ 90% to 95% కంప్లీట్ అయిపోయినట్టే. దీని తర్వాత ఇంకా నేను చపాతీస్ చేయాలన్నమాట. సో ఇంకా నేనైతే వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎవరు ఫాస్ట్గా తింటారు అని ఇద్దరు ఎక్కిరించుకుంటున్నారనమాట. సో ఆఫ్టర్నూన్ సూర్యకి ఇచ్చేస్తాను, వాడే తింటాడు. నైట్ నేను తినిపిస్తాను.